మాట్లాడతారంటే కారంగా ఉండదు రా నాకు పరాయుడు పరాయుడు ఒకటి అవుతారంటే అలాగే రమ్మదామా 15 లక్షలు ఇస్తాను రా పెట్టుకునే పోరబ్బా 15 లక్షలు ఇస్తాను రా పెట్టుకునే పోరబ్బా 10 లక్షలు ఇస్తా బరాబరి బరాబరి నచ్చిన వాళ్ళ మీద నువ్వు పెద్దను అని నీ దగ్గరికి వచ్చిన మళ్ళా నువ్వు పైసలు ఇప్పి మన వాడు ఈయన అంటా ఉన్నాడు వాడు మట్టుకు డబ్బు లేవు లేవు అంటున్నాడు వాడు రాత్రి లేవు నేను ఇంత ముందు బతుక నీతో మాట్లాడతారంటే కారంగా ఉండదు రా నాకు పరాయుడు పరాయుడు ఆయనకి కరంగా లేదంట మాట్లాడనీకే మాట్లాడతాడు నీతోని నీకేం బాధ చెప్పు నీకేం బాధ చెప్పు దా నువ్వు ఇక్కడ రా నువ్వు ఫస్ట్ పోనీ వాళ్ళని ఇచ్చి పెడితే నువ్వు ఇస్తావా పైసలు నాకు నేను ఇస్తాను నువ్వు ఇస్తావా ఎంత ₹1,00,000 ఉండు నేను మిమ్మల్ని కావాలంట గోవా కొత్తారంట ఇంకో ₹1,00,000 ఇస్తే వడ్డీ లేకుండా గోవా పోతాం ఇంట్లో పాస్ పని ఎంగులు కూడా వస్తారు చేతిలో ఏ రారా అంటే రావాలి పట్ల చెయ్యి అంటే అని అంటే ఎత్తపై కడుక్కొని రావాలి చెయ్యి అప్పుడు ఇస్తావా ₹1,00,000 ఇస్తాను లక్ష గోవా కొనికే నువ్వు ₹1,00,000 ఫ్లైట్ టికెట్ ఫ్రీ టికెట్ మళ్ళీ నాకెవడు ఇస్తాడు పైసలు మీరు ఒక్కొక్కటే గుర్తు తెంగించుకుంటే నాకు గుర్తు ఎవరు తెంగుతాడు నా పైసలు ఎవరు ఇస్తాడు నువ్వు ఇస్తా అంటున్నావు మళ్ళీ ఎప్పుడు ఇస్తావు మళ్ళీ ఆడేమో ఇప్పటికే 3 సంవత్సరాలు అవుతుంది తీసుకొని నువ్వు నీ అమ్మ కొత్త పైసలు తీసుకో నువ్వు పైసలు తీసుకోవాలి ఆడు నువ్వు పైసలు ఇప్పియాలి నాకు ఇప్పిస్తావని నేను ఏడుకెళ్ళి వచ్చింది తెలుసా 5,000 ఖర్చు పెట్టుకొని వచ్చినా నేను 5,000 ఖర్చు పెట్టుకొని ట్రైన్ కి వచ్చిన నాకు 6,000 అయింది 6,000 అయింది నువ్వు ఇప్పుడు నాకు 6,000 ఇవ్వాలి పోయి ఇప్పుడు 6,000 కూడా నా మీద నేస్తున్నాడు కొడతా ఈ తడవ నువ్వు పైసలు ఇప్పిస్తావని భయం భక్తితోని కొడతాను పైసలు ఇవ్వకూడతానా ఇస్తానా ఇస్తే పైసలు ఇస్తే చేత్తో కొట్టి లక్ష రూపాయలు పెట్టు చూడు చెప్పు మళ్ళీ ₹1,00,000 ఇప్పిస్తే మంచిగా ఉంటారు రే లేకపోతే ఖాళీ ₹1,00,000 మేము బ్రో మధ్య డబ్బులు లేవు మా మెసేజ్ చెప్పాడు కదా చెక్ అయిసా చెప్పాడు కదా మా మెసేజ్ మాట్లాడుకుంటున్నారు డబ్బు నువ్వు నాతో మాట ఆయన మధ్యలో పైసలు ఎన్నో అన్ని ఇప్పి నాకు ఎన్నో లక్ష కాకపోయినా ఎన్నో అన్ని ఇప్పి నాకు పని చేయి నా పైసలు నాకు ఇప్పి ఒక 6,000 ఖర్చులకి ఇచ్చిన అంటే పోయేసి ₹1,00,000 తీసుకొస్తాం 6,000 అప్పు ఇచ్చామంటే 6,000 అప్పు ఇచ్చినామంటే ఫ్లైట్ ఎక్కి ₹1,00,000 తీసుకొచ్చి మళ్ళీ తీసుకొని ఇస్తాం మీకు నేను ఇస్తే మళ్ళీ పోయి తీసుకొని మళ్ళీ వచ్చేస్తాను మీదబ్బా మిమ్మల్ని ఈయన చూస్తూ ఉంటే నాకు ఇదైపోతుంది మెంటల్ అయిపోతా ఉన్నది ఎందుకు మెంటల్ అవుతుంది అయ్యో అట్లా కొడుకుని దొడుకొచ్చినారు నీ పూకునే కొడక అట్లా కొడుకుని దొడుకొచ్చినారు ఆడు అమ్మ నాకు వాడు పైసలు ఇస్తాడు వాడు నేను నాకు రేపు ఎల్లుండి ఏమని చెప్పు నీకు 10 రోజులు టైం ఇస్తున్నా వార్నింగ్ ఇస్తున్నావా రిక్వెస్ట్ చేస్తున్నావా వార్నింగ్ ఇస్తే 10 సంవత్సరాలు అంతే 10 సంవత్సరాల తర్వాత ఇస్తాం డబ్బులు లేదు
వాడేమో కొనుక్కుంటాడు నాకు తెలిసి నాకు. పైసా సరే వీళ్ళు ఒక పని చేస్తారంట మామ. ఈ నువ్వు ఒక 60,000 అంట వీళ్ళకి అప్పి 60,000 అప్పిస్తున్నావు అనుకో. 60,000 అప్పిస్తే సో నిన్ను నన్ను వాళ్ళు ఇద్దరు ఆ నలుగురం కలిసి గోవాకి తీసుకుపోతా అని అంటున్నాను. మరి ఇస్తావు 60,000? అలాగే రమ్మదామా? డబ్బంతా నీదే, ఖర్చంతా నీదే. ఎంత పెడతావో వడ్డీ లేకుండా మనం ఏమి ఇస్తాం, రిటర్న్ ఇస్తాం. నాకేం పొలం అబ్బా, దాంట్లో ప్రయోజనం ఏముంది? నా దుడ్డు పెట్టి నన్ను పిలుచుకొని పోయి మాట్లాడదు. నీ దుడ్డు పెట్టి నిన్ను పిలుచుకొని పోయి నాకేం పొలము, నాదే కదా, నాకే కదా బొక్క. ఆడవాడు ఇస్తే ఇచ్చే, లేకపోతే వద్దురా స్వామి, నమస్కారం రబ్బా. నీకు దండం పెడతారా మామ? నీకు మామ దండం పెడతారా మామ? నా అడ్లో పెట్టురా. నీ పేపర్ తెచ్చా? ఇప్పుడు లేదు, ఉంటే పెట్టుంటాను పేపర్. పేపర్ అది వట్టాయి మామ, పేపర్లు కాదు అన్ని వట్టాయి మామ. గోవాకి తీసుకుపోయి ఆడ ఆంటీని పరిచయం చేస్తారంట నీకు. వద్దు. నీ పని నువ్వు చూడరా. నీ పైసలు ఇవ్వమంటావు నాకు వాళ్ళు తలకాయ నేను నాకు పచ్చి తింటున్నారు. అంత గోవా పోయిన తర్వాత నీకు మందు బాటిల్ ఇస్తారు ఒకటి, తెచ్చిపెట్టు. కాదు నాకు బాటిల్ ఇస్తారు మామ. నాకు మందు బాటిల్ ఇస్తారు. ఇక మందు బాటిల్ ఇచ్చిన తర్వాత ఇక వీళ్ళు లాస్ట్కి వచ్చినప్పుడు రిటర్న్లు వచ్చినప్పుడు 4 లక్షల రూపాయలు నాకు ఇస్తారంట. ఈడికి రమ్మలయ్యా. ఈడికి వచ్చిన తర్వాత 60,000 ఇస్తారు కదా. 60,000 ఇచ్చిన తర్వాత ఇస్తాను. చెప్పు వాళ్ళకి ఇస్తాను. టికెట్ బుక్ చేస్తాం. 1,00,000 అన్నావు, 60,000 అన్నావు, 1,60,000 రూపాయలు చేసాయి. ఖర్చంతా నీదే, వడ్డీ లేకుండా మరి రిటర్న్ చేస్తాం అమౌంట్. సరే ఇస్తావా? సంతకాలు ఏమైనా పెట్టించుకుంటావా? నేను ఎయిర్పోర్ట్లో పెట్టించుకుంటాను. ఎయిర్పోర్ట్లో పెట్టించుకుంటావా? ఆడ మంచి ప్లేసా? ఆడ ఇస్తావు ఆడ. సో ఇచ్చిన తర్వాత నాకు 1,00,000 రూపాయలు కూడా ఆనే ఇప్పిస్తావు. బరాబరి. ఒట్టు ఎవరి మీద? నువ్వు నచ్చిన వాళ్ళ మీద. ఆత్మ సాక్షిగా వచ్చేస్తున్నాను. ఉప్పల్ బాల్ మీద ఒట్టేసి చెప్పు. ఉప్పల్ బాల్ మీద ఒట్టు తీసిస్తా. 1,00,000 రూపాయలు ఇప్పిస్తావు. 1,00,000 రూపాయలు ఇప్పిస్తా. బరాబర్ ఇప్పిస్తావు. ఉప్పల బాల్ మీద ఒట్టు, నీ డబ్బు నీకు తిరిగి ఇవ్వను ఇచ్చినా చెప్తారు. వీడియో వస్తా ఉంటుంది. చెప్పు మామ. నువ్వు మళ్ళా నువ్వు గట్ల ఎట్లా ఒప్పుకుంటావురా అని అను. నువ్వు మనిషే కాదు. నువ్వు అట్లా చెప్పు మళ్ళా. నువ్వు మనిషివే కాదు. నాకు బాధ అయిపోతున్నది. తీసిస్తావు. నేను తీసిస్తా. బరాబరి తీసిస్తావు. బరాబరి మామ తీసిస్తాడంట. ఇక నాకు 1,00,000 రూపాయలు 60,000, 1,60,000, 2,60,000. 15 లక్షలు ఇస్తాను రా. పెట్టుకునే బోరబ్బా. 15 లక్షలు ఇస్తాను రా. పెట్టుకునే బోరబ్బా. అమ్మ దుడ్డు మన తింగితే 15 లక్షలు మళ్ళీ 50-50 అడుగుతున్నారు మళ్ళా. నేను కొట్టుకుంటానా? ఇంకా చెయ్యమ్మా. నాకు అంతా కొట్టుకుంటానా? నిజంగానే కొట్టుకుంటానా? నాకు 15 లక్షలు ఇచ్చిన తర్వాత నీ మడ్డ గుడిచుతారా? నీ మడ్డ గుడిచుతారా? అయిపోయిందా? సో ఫ్రెండ్స్ చూశారు కదా, మామ దగ్గరికి అయితే డీలింగ్కి వచ్చిన. లాస్ట్కి వస్తే వీళ్ళ దగ్గర అయితే సెటిల్మెంట్ చేసిండు. నాకు వీళ్ళు ఇయ్యారంట కానీ మామనే నాకు 10 లక్షలు ఇస్తాడంట. 10 లక్షలు ఇస్తా. బరాబరి 10 లక్షలు ఇస్తాడంట మామ. 10 లక్షలు అన్నారు, ఎప్పుడేం 10 లక్షలు అంటున్నారు. నీకొద్దు. నా 50% మామ. 50% నువ్వు వీడితో మాట్లాడుకో, నువ్వు మూసుకో. సరే 50%. నేను ఎందుకు ఇస్తాను నీకు? మామ నాకు 10 లక్షలు ఇస్తా. ఇది ఇంత లేక కాదు. మామ నాకు 10 లక్షలు ఇస్తాడంట. ఇచ్చిన తర్వాత మేము అందరం గోవాకి వెళ్తాము.
గోవాకి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేద్దాం మామ. అట్టే మామ ఫ్లైట్ లో పోదాం, అట్టే మామ పోయేటప్పుడు ఫ్లైట్ లో పోదాం, వచ్చేటప్పుడు ట్రైన్ లో వస్తాం. అట్టే మామ రైట్. మియా ఖలీఫా వస్తుంది, మామ దోస్త్ వస్తాడు. సరే మీ ఫ్రెండ్స్ ఎవరున్నారు మామ? ఈ ఊర్లో నేను అక్కడే. నువ్వు ఒక్కడిని వస్తావా? నీ దోస్తులు ఎవరు లేరా? ఈ ఊరు లేరు. పెళ్ళి అవుతా న్యూ ఇయర్కి. ఓకే మామ పెళ్ళి అవుతుంది న్యూ ఇయర్ కి. సో మియా ఖలీఫాతో పెళ్ళి అవుతుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మామ అయితే నాకు మాట ఇస్తున్నాడు 10 లక్షలు ఇస్తా అని. మీరు కూడా సాక్ష్యము. సో చెప్పు మళ్ళా 10 లక్షలు నేను అశోక్ ఇస్తున్నాను. 10 లక్షలు అశోక్ నేను ఇస్తున్నాను, మీరు కూడా సాక్ష్యం. డన్ డన్. సో వీళ్ళు ఇవ్వకపోయినా ఓకే. అయ్యా అమ్మా మామ ముద్దు పెట్టిండండి, ఆ డీల్ ఓకే అయినట్టే. రైట్. మళ్ళా చెప్పు, లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డీల్ కుదిరించినందుకు మంచిగా డీల్ కుదిరించినందుకు మేము అందరం కలిసి గోవాకి వెళ్తున్నాం. రైట్. మళ్ళా ఉంటాం. మళ్ళా బాయ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.